ఈరోజు నిరుద్యోగులు తల్లిదండ్రులు తీసుకొచ్చినటువంటి 1000-2000 రూపాయలు పంపించే 2000 రూపాయలతోటి హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ సెంటర్లో కూర్చొని ఏ రోజు నోటిఫికేషన్ వస్తుంది, ఏ రోజు చదువుకుందాం, ఏ రోజు ఉద్యోగం వస్తుందని ఆశలతోటి గంపెడాశలతోటి మా జగనన్న వస్తాడు, మాకు నోటిఫికేషన్ వస్తుంది, జాబ్ క్యాలెండర్ వస్తుందని గంపెడాశలతోటి నీకు ఓట్లేస్తే ఈరోజు వాళ్ళ ఆశలన్నీ అడియాసలు చేసి వాళ్ళ బ్రతుకుని బుగ్గిపాలు చేసినటువంటి నీచమైనటువంటి ముఖ్యమంత్రి నీకు అసలు మరలా ముఖ్యమంత్రి పోస్ట్ అడిగే అర్హత కూడా లేదు. నేను మీ ద్వారా నిరుద్యోగ పిల్లలందరికీ కూడా, నా అక్కలకి చెల్లెళ్ళు, నా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి నేను మనస్ఫూర్తికంగా వినయపూర్వకంగా కోరుతున్నా, మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఓటేయద్దు. మీరు ఎవరికి ఓటేస్తారనేది మీ మనస్సాక్షికి సంబంధించినటువంటి అంశం. మీరు జై భీమ్రావ్ భారత్ పార్టీకి ఓటేస్తారా, పవన్ కళ్యాణ్కి ఓటేస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారా, నేను మీ ఏ సందర్భంలోనూ కూడా చెప్పను. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం నిజంగా పోరాటం చేసేవాళ్ళు ఎవరో ప్రజలకు తెలుసు. మన భవిష్యత్తు కోసం నిజంగా పోరాటం ఎవరు చేయగలరో మీరు నిర్ణయించుకోగలరు. రేపొద్దున ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం, దళిత బిడ్డల భవిష్యత్తు కోసం, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం, ఉపాధ్యాయుల భవిష్యత్తు కోసం, ఉద్యోగస్తుల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలి అనుకునేటువంటి ఎంట్రప్రెన్యూర్స్ కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నత విద్య చదువుకోవాలనుకునేటువంటి దళిత బిడ్డలు, బహుజన బిడ్డలు, ముస్లిం బిడ్డల కోసం, ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి నిరుపేద బిడ్డల కోసం ఎవరు బాగా పనిచేయగలరు, ఎవరు బాగా ప్రయత్నించగలరు, ప్రభుత్వం మెడలు వంచగలరు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తే సోదరులారా, నేను మళ్ళీ చెప్తున్నా, కనీసం సంవత్సరానికి ఒక్కసారి కూడా ఉపాధ్యాయులకి, ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. మీరు సంవత్సరానికి ఒకసారి 2 నెలల జీతమో 3 నెలల జీతమో ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఇది పోలీసులకి, ఉపాధ్యాయులకి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 10 లక్షల మంది ఎంప్లాయీస్కి నేను ఇస్తున్నటువంటి కాషన్. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు రేపొద్దున ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఈ ప్రభుత్వానికి ఓటేశారు అంటే సంవత్సరానికి ఒక్కసారి కూడా మీ జీతాలు నెలకో 2 నెలలకో జీతాలు తీసుకొని ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. సంవత్సరానికి ఒక్క రోజు కూడా మీ ఉద్యోగాలు రావు, మీ జీతాలు రావు, మీ డిఏలు రావు, మీ గ్రాట్యుటీ రాదు. రిటైర్డ్ అయ్యి మీరు చచ్చి పాడ మీద ఎక్కినా కానీ మీ గ్రాట్యుటీ డబ్బులో, మీ రిటైర్మెంట్ బెనిఫిట్సో, మీ టెర్మినల్ బెనిఫిట్సో రావు. ఇది నెంబర్ 1 కాషన్. నెంబర్ 2, నిరుద్యోగులకు చెప్తున్నా, నిరుద్యోగులకి ఎవ్వరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు. నాకు తెలిసి 2024లో మరలా అధికారంలోకి వస్తే ఒక్క వాలంటీర్ కూడా కొనసాగడు. 2,50,000 మంది వాలంటీర్స్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టెర్మినేట్ చేయబోతుంది. 1,25,000 మందో 1,50,000 మందో ఉన్న సచివాలయ ఉద్యోగస్తుల్ని కూడా మొత్తాన్ని టెర్మినేట్ చేయబోతుంది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ నెలకి 7,000 6,000 ఇస్తాం, ఇష్టమైతే పనిచేయండి, కష్టమైతే మానేయండి అనబోతుంది. అప్కాస్లో ఉన్నటువంటి 10 లక్షల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, యాజ్ వెల్ కంటిజెంట్ ఎంప్లాయీస్ అండ్ హవర్లీ బేస్డ్ ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా టెర్మినేట్ చేయబోతుంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకే జీతాలు ఉద్యోగస్తులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన ఉద్యోగస్తుల మొత్తాన్ని కూడా తొలగించేటువంటి ఒక కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఇది నాకున్నటువంటి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. దయచేసి ఈ ప్రభుత్వానికి కనుక మరలా మన నెత్తి మీద పెట్టుకుంటే, ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మరలా మనం నెత్తి మీద పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది నిరుపేదలయ్యి కనీసం తినటానికి తిండి లేక పక్క మనిషిని పొడిచి కాల్చి తినేటువంటి నరమానవ పాతకాలంలో ఉన్నాం కదా, ఓల్డెన్ డేస్. ఒక మనిషిని కొట్టుకొని తినేసేది వాళ్ళు నరరూప రాక్షసులు, రాతి యుగం మనుషులు. రాతి యుగంలోకి మరలా వెళ్ళే పరిస్థితి వస్తుందా అని అనిపిస్తుంది నాకు. ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి తొగ్లక్ నిర్ణయాల వల్ల ఏ ప్రాపర్టీలో కూడా నీ పేరు మీద ఉందో నా పేరు మీద ఉందో తెలియటంలా, ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం అయిపోయినాయి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఉద్యోగస్తులు ఖాళీలు పూరించే పరిస్థితి లేదు. 90,000 బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీలు పూరించే పరిస్థితి లేదు. రాజధాని మళ్ళీ 3 రాజధానులు అంటాడు, మరలా అమరావతి రాజధానిగా ఉండే పరిస్థితి లేదు. అటు విశాఖపట్నం డెవలప్ అవ్వదు, ఇటు రాయలసీమలో డెవలప్ అవ్వదు, ఇటు ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వదు. సో నేను అనేది
ఇన్ని దురదృష్టకరమైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ఇన్ని వర్గాల ప్రజలకి తీరని అన్యాయం చేస్తున్నటువంటి ఇలాంటి ముఖ్యమంత్రి, చరిత్ర చూడని ఇట్లాంటి తుగ్లక్ ముఖ్యమంత్రి మన జీవితాలను సర్వనాశనం చేస్తుంటే కేవలం 1000-2000 రూపాయలు మన అకౌంట్లో వేస్తున్నాడు కదా అని ఈ ముఖ్యమంత్రికి మరలా ఓటేద్దామా అని నేను అక్కల్ని, అమ్మల్ని, తల్లుల్ని, చెల్లెల్ని, బాబాయిల్ని, తాతల్ని, అవ్వాతాతల్ని అడుగుతున్నా. ఈరోజు మన బిడ్డల భవిష్యత్తు మృగ్యం చేస్తున్నాడు. మన భావితరాలకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఒక్క కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదు. ఒక్క ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్ అయ్యే అవకాశం లేదు. చదువుకున్న వాడికి ఉద్యోగం లేదు. నిన్న బొత్స సత్యనారాయణ అంటున్నాడు, చదువుకున్నారు కాబట్టి ఎక్కువైపోయినారు నిరుద్యోగులు, చదువుకోకుండా ఉంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు కదా అని. ఇన్ వాట్ కైండ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ దట్ యు ఆర్ గివింగ్? ఐ డోంట్ రియల్లీ అండర్స్టాండ్. Is that the statement that expected from a honorable education minister? అరే ఎటు తీసుకెళ్తున్నారయ్యా రాష్ట్రాన్ని మీరు?